మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మంచు, మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మంచు, మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, వారితో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మంచు, మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మంచు, మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, వారితో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మంచు, మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మంచు, మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, వారితో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మంచు, మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మంచు, మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న
సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, వారితో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు, మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకుని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, వారితో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి. మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబం విభేదం మరింత ముదిరిపోతుంది. తాజాగా మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు, మనోజ్. తనకు కొడుకు నుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆదివారం జల్లపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. ఈ ఫిర్యాదు కాపీలో మనోజ్ ఇలా పేర్కొన్నారు. నా భార్య, పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకుని నా భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు మనోజ్. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను. నిన్న రాత్రి తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సైతం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఈ విషయం